Thank you for tuning into the faithful word spoken through Pastor Finney Abraham. We believe that the word of God will not only transform you into His image, but also encourage you and empower you to move forward. As you listen to this message, we pray that you realize that His grace is sufficient for you. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయము 5వ వచనము నుండి 16వ వచనం వరకు మనం చదువుకుందాం. పేతురు చెరసాల్లో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతన్ని వెలుపలకు తీసుకుని రావాలి ఉండగా ఆ రాత్రి పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల్లో కాచుకొని చుండరి. ఇదిగో ప్రభుదూత అతని దగ్గరికి నిలిచెను. అతనుండని గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతని లేపగా సంకెళ్ళు అతని చేతి నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కోమనెను. అతడు అలాగు చేసిన తరువాత దూత నీ వస్త్రము పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. అతడు వెలుపలకు వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. మొదటి కావలి 2వ కాలువను దాటి పట్టణముకు పోవు ఇనుప గవని యొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటి వెంటనే దూత అతన్ని విడిచిపోయాను. పేతురు తెలివి వచ్చి ప్రభు తన దూత పంపి హేరోదు చేతిలో నుండి యూదుల ప్రజలు నాకు చేయి ఉద్దేశించిన వాటన్నిటినీ నన్ను తప్పించున్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకొనెను. ఇట్లు ఆలోచించుకుని అతడు మార్కను పేరుగల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండరి. అతడు తలవాకిట తలుపు తట్టుచుండగా రోధే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేతురు స్వరము గుర్తుబట్టి సంతోషము చేత తలుపు తీయక వెలుపలకు పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలిచి ఉన్నాడని తెలిపాను. అందుకు వారు, నీవు పిచ్చిదానివనిరి. అయితే తాను చెప్పినది నిజమేనని ఆమె దృఢంగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి. పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతనిని చూచి విభ్రాంతమునుందని. దేవునికి స్తోత్రం. ఈ వాక్యము మనకి బాగా పరిచయం ఉన్న వాక్యము, కానీ పరిశుద్ధాత్మ దేవుడు చాలా నూతనంగా మనతో మాట్లాడునగాక. ఈరోజు ఈ దైవ వాక్యముల నుండి ఈ ప్రస్తుత దినాల్లో దేవుడు మనలను ప్రేమించి ఆయన మన కొరకు కొన్ని ద్వారములను దేవుడు తెరవబోతున్నాడు. ఆయన హల్లెలూయా చెప్పండి. ఆయన ద్వారములు తెరుచుచుండగా ఆ ద్వారములోనికి మనము ప్రవేశించాలి. మనం ప్రకటన గ్రంథములో కూడా వాక్యాన్ని చూస్తాం. ఇదిగో దేవుడు ఫిలదెల్ఫియా సంఘంతో మాట్లాడుతూ ఏమన్నాడు అని అంటే, నేను తలుపు తీసిన ఎడల ఎవడను తలుపు వేయనేరడు అని అంటాడు. ఏ సంఘంతో చెప్పాడండి దేవుడు? ఫిలదెల్ఫియా సంఘంతో. అందరు గట్టిగా చెప్పండి, ఏ సంఘంతో? 7వ వచనంలో ఉంది చూడండి. దావీదు తాళపు చెవి కలిగి ఎవడను వేయలేకుండా తీయువాడును ఎవడను తీయలేకుండా వేయువాడైన సత్యస్వరూపిగా పరిశుద్ధ దేవుడు చెప్పు సంగతులేమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును, నీకు శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరగనలేదు. ఇదిగో, గట్టిగా చెప్తాం, అందరూ చదవండి ఆ వాక్యాన్ని. ఇదిగో నీ ఎదుట తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. మరొకసారి గట్టిగా వాక్యం చదువుదామా? ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. ప్రకటన గ్రంథములో 7 సంఘములతో దేవుడు మాట్లాడుతున్నాడు. 7 సంఘములతో మాట్లాడుతున్నప్పుడు 7 సంఘాలు ఎలాంటి పరిస్థితి అనంటే, 5 సంఘములేమో మృతం అయిపోయి ఉన్నాయి, ఒక సంఘమేమో వెంటిలేటర్ మీద ఉంది, ఒక సంఘమేమో కొంచెం శక్తితో ఉందన్నమాట. హల్లెలూయా చెప్పండి. 7 సంఘాల్లో 5 సంఘాలు కంప్లీట్గా డెడ్ అయిపోయి ఉన్నాయి, ఒక సంఘమేమో వెంటిలేటర్ మీద ఉంది. అది లవదోకియా సంఘం అన్నమాట. ఇంకొక సంఘం ఉంది, కొంచెము శక్తి ఉందంట. శక్తి కొంచెమైనను ఆ సంఘముతో మాట్లాడుతూ దేవుడు ఏమంటున్నాడంటే, నీ ఎదుట నేను తలుపు తీస్తున్నాను. ఈరోజు ఇక్కడ కూర్చుని మనందరం కొంచెమైనా శక్తి ఉన్నవాళ్ళం.
హల్లెలూయా చెప్పండి. మనకి కొంచెమే ఉంది శక్తి. అందుకని దేవుడు అంటున్నాడు, ఆ కొంచెము శక్తితో దేవుని సన్నిధికి వచ్చిన మనం, దేవుని ఆరాధించిన మనం, దేవుని వాక్యాన్ని వినటానికి ఇష్టపడుతున్న మనతో ప్రభు ఏమంటున్నాడంటే, నీ ఎదుట నేను తలుపును తీసి ఉంటున్నాను. నేను తీస్తే ఎవరునూ, ప్రతి మనిషికి ముందు తలుపులు ఉంటాయి, కానీ మనం గ్రహించుకోవాలి, అది గనక దేవుడు వేస్తే ఎవడు తీయలేడు, ఆయన తీస్తే ఎవరు కూడా మొయ్యలేరు. సో ఇక్కడ కూడా మనం చూస్తే ఎవరు తీశారనేది ఆలోచించుకోవాలి మనం. ఇక్కడ ఆ తలుపు తీయబడినప్పుడు వెనకాల రహస్యం ఉంది. ఇప్పుడు చర్చ్ డోర్స్ 2 వేసి ఉన్నాయి. మీరు వస్తున్నప్పుడు ఎవరో తీస్తున్నారు కాబట్టి మీరు లోపలికి వస్తున్నారు. ఆ తలుపు వెనకాల దాగి ఉన్న హస్తం ఉంది. అలాగున ఇక్కడ దాగి ఉన్న హస్తము ఎవరిదంటే దేవాది దేవునిదన్నమాట. సో ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ ఎదుట నేను ఏం చేశాను చెప్పండి, తలుపును తీసి ఉన్నాను. బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు అనేకమైన తలుపుల గురించి రాయబడి ఉంటుంది. హోషియా గ్రంథం 2వ అధ్యాయము 15వ వచనాన్ని మనము చదువుతున్నప్పుడు నిరీక్షణ ద్వారము అని అంటాడు. చెప్పండి, ఏ ద్వారం అంట? నిరీక్షణ ద్వారం. 1 కొరింథీయులు 16వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు గొప్ప ద్వారాన్ని దేవుడు తెరిచినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కొలస్సీయులకు 4:3 చదివినప్పుడు వాక్యము అనే తలుపును దేవుడు తీసినట్టుగా మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతున్నప్పుడు పరలోక ద్వారములు దేవుడు తెరిచినట్టుగా మనం చూస్తున్నాం. కీర్తనల గ్రంథం 77వ కీర్తన 23వ వచనం చూస్తే దేవుడు ఆకాశపు ద్వారములు తెరిచి మన్నాను కురిపించినట్టుగా దేవుడు చూస్తున్నాం. ఎస్తేర్ గ్రంథంలో కూడా మనం చూస్తాం, 10వ నెలలో దేవుడు అద్భుతమైన దారిని ఆమె కొరకు తెరిచినట్టుగా మనం చూస్తున్నాం. ఈ ఉదయకాలం దేవుడు మన ఎదుట తలుపు తీసి ఉన్నాడు అని నమ్ముతున్న వారు చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. మన జీవితం యొక్క విజయము దేని మీద ఆధారపడి ఉంటుందంటే, దేవుడు మన ఎదుట తీసున్న ద్వారం మీద ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అర్థమవుతున్న మాటలు. నీ సక్సెస్, నీ జీవితంలో ఉన్న విజయం, నీ జీవితంలో ఉన్న గొప్పతనము దేని మీద ఆధారపడుతుంది? ఎటువంటి తలుపు నీ ఎదుట దేవుడు తీసి ఉంటున్నాడో ఆ తలుపు మీద మనకి ఆధారపడి ఉంటుంది. కనుక రకరకములైన తలుపులు ఉంటున్నాయి. ఈ తలుపుల గురించి మనం మాట్లాడట్లేదు, కానీ చాలా అద్భుతమైన విషయాన్ని మనం నేర్చుకుంటూ ఈరోజు కొన్ని తెరవబడిన తలుపుల్లోనికి ప్రవేశించడానికి దేవుడు ఆయన కృప మనకి అనుగ్రహించునుగాక. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు ఒక ప్రక్కనేమో తలుపులు తెరవబడుతున్న దాని గురించి మాట్లాడబడుతుంటే, మరొక ప్రక్కన ఆ తలుపులు మూయటానికి ప్రయత్నం చేస్తున్న శక్తుల గురించి కూడా రాయబడి ఉంది. ఇక్కడ పేతురుని తీసుకెళ్ళి ఏం చేశారు చెప్పండి? చెరసాల్లో పడేశారు. చెరసాల్లో పడేసిన తర్వాత ఏంటి నెక్స్ట్ డే మార్నింగ్ జరిగేది ఏమిటి అని అంటే, నెక్స్ట్ డే మార్నింగ్ ఆయన తలకాయ తీసేయబోతున్నారు. అప్పటికే ఒక తలకాయ తీసేశారు. ఎవరిది? బాప్టిజం ఇచ్చు యోహానుది. దేవునికి స్తోత్రం కలుగుగా. సో ఈ బాప్టిజం ఇచ్చు యోహాను పరిస్థితి కూడా మీరు చూస్తే కనుక, యేసయ్య ఆయన గర్భములో ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ఏమిటి అని అంటే, ఆయన గురించి తెలిసినట్టుగా మాట్లాడాడు. కానీ చెరసాల అనుభవంలోనికి ఈ యోహాను వెళ్ళిపోయిన తరువాత అతనికి చాలా క్వశ్చన్స్ మైండ్లో వచ్చినాయి, చాలా కన్ఫ్యూజన్స్ వచ్చినాయి. యేసుని గురించి కూడా ఒక రకమైన కన్ఫ్యూషన్లోకి వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ కూడా మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఏంటంటే, మనందరము ఒక విషయాన్ని చాలా జాగ్రత్తగా గ్రహించుకోవాల్సింది ఏంటంటే, నీకు నీ జీవితంలో నువ్వు పొందుకున్న ఇంటి కానీ, కారు కానీ, ఉద్యోగము కానీ దేని వెనకాల అపవాది పరిగెట్టట్లేదు, కానీ నీ తలకాయ కావాలి అడిగి. అర్థమైన వాళ్ళు చెప్పండి. ఏం కావాలి నీకు? నీ తలకాయ కావాలి అడిగి. ఎందుకు అని అంటే, నీ తల లోపల మెషప్ చేశాడంటే సరిపోతుంది, నీ జీవితం అంతా మెషప్ అయిపోద్ది. అర్థమవుతుందా? ఆ మెషప్ చేయడం అంటే ఏం లేదు, నేనంటే ఎవరికి ఇష్టం లేదు, నాకు ప్రార్థన చేయబుద్ధి అవ్వట్లేదు, దేవుడు నాకేం చేశాడు అనే ఈ రకమైన పరిస్థితులు తీసుకొస్తూ ఉంటాడు.
అందుకని దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డలు మనందరం తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే, నిజమే వాక్యం చదువుతుంటే అద్భుతమైన మాటలు మనకు అర్థమవుతాయి. గొల్గోతాలో ప్రభు మన కొరకు గొప్ప త్యాగాన్ని చేశాడు. గొల్గోతాని ఏమంటారంటే ఇట్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ స్కల్ అని అంటారు. అంటే దేవాది దేవుడు ఎంతవరకు ఆయన తన జీవితాన్ని మన కొరకు అర్పించుకొని త్యాగం చేసుకున్నాడంటే, మనిషికి తన లోపల కలుగు ప్రతి విధమైన ఆలోచన నుంచి జయం పొందునంతగా దేవుడు ఆయన విజయాన్ని మనకు అనుగ్రహించాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు వారిని చేతులకి మేకులు కొట్టక మునుపు, కాళ్ళు మేకులు కొట్టక మునుపు వాళ్ళు చేసిన పని ఏంటంటే ఒక భయంకరమైన ముళ్ళ కిరీటాన్ని తల మీద పెట్టి కొట్టారు వాళ్ళు. ఇవన్నీ ఏం సూచిస్తున్నాయి అంటే చూడండి, అందుకే ప్రభు కూడా మరణించిన తర్వాత ఏం జరిగిందనంటే అక్కడ రాయబడి ఉంటుంది, ఆ మందిరం యొక్క తెర పైనుంచి కిందకి ఏమైందంట, ఇట్ వాజ్ టార్న్. అర్థమవుతుందా? దేవుని ప్రతి కార్యము ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో ఇప్పుడు సాతాను ఇక్కడ మెషప్ చేస్తే మొత్తం మెషప్ అయిపోయినట్టే. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. అవునా కదా? విడుదల ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ విడుదల రాకుండా ఎంత వాక్యం విన్నా కూడా, ఎంత దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళినప్పటికీ కూడా దేర్ ఈజ్ నో యూజ్, ఏ మాత్రము ఉపయోగము లేనే లేదంటున్నాను నేనైతే. అది ఖచ్చితముగా దేవుని యొక్క వాక్యం కూడా మనకి చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగుగా. ఈ రోజున చాలామంది దేవుని సన్నిధికి వస్తారు, దైవ సేవకుడు ప్రార్థన చేస్తాడు, ఆత్మశక్తితో నింపబడతారు. ఏమంటే దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దైవ సన్నిధి అనుభవించి ఏడుస్తూ ఉంటారు, దేవుని సన్నిధి అనుభవించి చేతులెత్తుతూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు, అన్నీ బాగున్నాయి. కానీ గడప దాటిన తర్వాత దట్ ఓల్డ్ స్టోరీ స్టార్ట్ అయిపోతుంది. ఎందుకు అనంటే ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద ఎమోషనల్. ఆ ఉద్రేకములలో సంభవించింది చాలా ఉంది, కానీ మార్పు ఇక్కడ ఏమాత్రము రాలేదు. అర్థమైన వారు హల్లెలూయా చెప్పండి. ఇది మారకుండా జీవితాలు మారవు. హల్లెలూయా చెప్పండి. ఏం మారాలి? మన ఆలోచనలు మారకుండా, మన మైండ్ మారకుండా జీవితం మారదు. పక్కన వాళ్ళకి చెప్పండి, నీ మైండ్ మారకుండా జీవితం మారదు. హల్లెలూయా. అందుకే బాగా ప్రార్థన చేసిన, ఏమండి, బాగా ప్రార్థన చేసి బాగా ఆరాధన చేసిన నేను మనసులో అనుకుంటే వీళ్ళు చేసే పనులు చూసి వీళ్ళకి మైండ్ పోయిందేమో అనుకుంటాను. నిజమే, మైండ్ పోయాక పనులు చేసేది. మైండ్ పనిచేయకే విమర్శన, మైండ్ పనిచేయకే ఇంకొక విశ్వాసాన్ని ఇన్సల్ట్ చేయడం, మైండ్ పనిచేయకే దైవ సన్నిధికి సరిగ్గా రాకపోవడం, మైండ్ పనిచేయకే కుటుంబంలో సరిగ్గా నిలబడలేకపోవడం, మైండ్ పనిచేయకే ఇంకంతే, నా ఫ్యామిలీ ఇంతే, నా పరిస్థితులు ఇంతే, నాకు మార్పు రాదు. సమస్య ఎక్కడ చెప్పండి? మైండ్ పోయింది నీకు ఇక్కడ. అందుకనే దైవ వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మీరు వినాలి. ఉదయ కాలశంలో దేవాది దేవుడు పేతురు గురించి, ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు కూడా చూడండి, కంప్లీట్గా జీవితంలో లాస్ అయిపోయిన తర్వాత రెస్టోరేషన్ ఎప్పుడు జరిగింది? తన మనస్సులో అనుకున్నాడు, తన మైండ్లోకి ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఏమనంటే, అయ్యో మా నాన్న దగ్గర ఉన్న పనోళ్లే బాగున్నారు కదా, చిచ్చి దరిద్రపు జీవితం ఎందుకు అక్కడికి వెళ్ళిపోతా అని మైండ్ని ట్యూన్ చేసుకున్నాడు ఆయన. గట్టిగా హల్లెలూయా చెప్పండి. కొంతమంది మైండ్ ట్యూన్ చేసుకోవాలి. ఈ రోజున కొన్ని ట్యూన్ చేసుకుంటే దేవుడు మరొకసారి నీకు ఇంకొక అవకాశం ఇస్తాడు. ఆయన మరొకసారి ఆశీర్వాదంలోకి నడిపిస్తాడు, మరొకసారి అభివృద్ధిలోనికి నడిపిస్తాడు. అలా ట్యూన్ చేసుకొని వెళ్ళిన తర్వాత తండ్రి దూరము నుండే కౌగలించుకొని ఏం చేశాడు చెప్పండి? మంచి విందొకటి ఏర్పాటు చేశాడు. తాను రాక మునిపే ఏమండి ఉంగరమును, వస్త్రమును, చెప్పులు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాడు. ఇతను వచ్చిన తర్వాత అలా షాపింగ్కి ముందే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. అంటే దేవుడు ఎప్పుడు రెడీగా ఉన్నాడు. నీ మనస్సును నువ్వు మార్చుకుంటానికి ఇష్టపడి, ఆయన వైపు తిరగటానికి ఇష్టపడితే, దేవుడు తాను సిద్ధపరిచిన ఆశీర్వాదములు, తాను తెరిచిన కొన్ని అద్భుతమైన ద్వారములను అనుభవించడానికి దేవుడు నీకు కృప అనుగ్రహిస్తాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి.
ఇప్పుడు చూడండి, వాక్యాన్ని ముందు పెట్టుకోండి, చాలా జాగ్రత్తగా ప్రభు మాటలు వినండి. నా మాటలు కాదు కానీ దేవుని మాటలు శ్రద్ధగా వినండి. ఈ 12వ అధ్యాయంలో చూడండి, అక్కడ ఏమని రాయబడిందో 5వ వచనం మనకు తెలుసు. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయి. హేరోదు అతన్ని వెలుపలకు తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రి పేతురు 2 సంకెళ్లతో బంధించబడి 2 సైనికుల మధ్య నిద్రించుచు ఉండెను. మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండ్రి. ఇదిగో ప్రభు దూత అతని యొద్ద నిలిచెను, గదిలో వెలుగు ప్రకాశించెను. చూసారా, మొట్టమొదటి మాట అక్కడ ఏమని రాస్తుంది? అందరూ చెప్పాలి, గదిలో ఏం ప్రకాశించెను. ఎందుకు ఈ వెలుగు? ఒకసారి నీ మైండ్ ఏమవ్వాలంటే మార్పు చెందాలని. దేవుడు తన వాక్యము చేత అనేక సార్లు ఈ జీవిత చీకటి సందర్భాలలో, బంధించబడిన సందర్భాలలో దేవుడు తన వెలుగును ప్రకాశింపజేస్తున్నాడు. అన్లెస్ యూ గెట్ ఎన్లైటెండ్, నీవు ఎన్లైట్ అవ్వకుండా, ఆ ప్రకాశములో నీవు గ్రహించుకోకుండా నీవు జీవిస్తున్నట్లయితే, నేను చెప్తున్నాను, నువ్వు ఎన్ని సంవత్సరాలు బ్రతికినా నీ జీవితానికి మార్పు రానే రాదు. హల్లెలూయా చెప్పండి. మొన్న చెప్పినట్టుగా ఎంతమంది పాస్టర్లు మనమే చేయి పెట్టి ప్రార్థన చేసినా విడుదల రాదు, చివరికి బట్టతలైపోద్దంట. హల్లెలూయా చెప్పండి. అర్థమవుతుందే? మనలో ఎటువంటి మార్పు రాకుండా, మనస్సు మార్చుకోకుండా ఎంతమంది దైవ సేవకులు చేతులు పెట్టినా చివరికి మనకి బ్లెస్సింగ్ రాదు. దాన్ని అర్థం చేసుకుంటానికి ఒక ఓడ ఉందనుకోండి, లేకపోతే ఒక ఏరోప్లేన్. ఆ ఏరోప్లేన్లో మనం అర్థం చేసుకుంటాం కదా, మన మైండ్ క్యాప్టెన్ లాంటిదంట. చెప్పండి, మన మైండ్ ఏంటి? క్యాప్టెన్ లాంటిది. మన హృదయం ఏమో క్రూ అంటారు. క్రూ అంటే ఆ ఏరోప్లేన్లో మనం వచ్చినప్పుడు మనకి స్వీకరించడానికి, కూర్చోబెట్టడానికి, మనకి సర్వ్ చేయడానికి ఉంటారు క్రూ. అనౌన్స్మెంట్స్ చెప్తూ ఉంటారు అన్నమాట. మన బాడీ ఏమిటి అని అంటే ఆ ఏరోప్లేన్ యొక్క బాడీ లాంటిగా మన బాడీ వెజల్ అన్నమాట. ఇప్పుడు మైండ్ ఏంటి? క్యాప్టెన్. హృదయం ఏమిటి? క్రూ. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చివరిగా 3వది మన శరీరం ఒక ఫ్లైట్ లాంటిది అనమాట, ఆ బాడీ లాంటిది. ఈ క్రూ ఏం చేస్తారంటే, మనం ఎక్కిన తర్వాత ఇదిగో ఈ ఫ్లైట్ పలానా విజయవాడ నుంచి చెన్నై వెళ్తుంది, 1:20 నిమిషాల్లో వెళ్తుంది అని చెప్పి ఇన్ని కిలోమీటర్లు అని చెప్తారు వాళ్ళు. అర్థమవుతుందా? చెప్పిన తర్వాత మనం కూర్చోబెడతారు. అయితే వారు చెప్పే దేనిని బట్టి వెళ్దా ఫ్లైట్. ఒకవేళ ఆ క్యాప్టెన్ దాన్ని హైదరాబాద్ తీసుకెళ్ళాలనుకున్నాడు అనుకోండి, వీళ్ళు చెన్నై వెళ్తుందని చెప్పినా, ఏమండి 1 గంట ప్రయాణం అని చెప్పినా ఏమైనా యూజ్ ఉందా? ఏమి యూజ్ లేదు, అన్లెస్ ఆ కెప్టెనే నడిపించేవాడు. ఆయన ఎక్కడికి తీసుకెళ్తాడో అది ఎక్కడికే వెళ్తుంది. సేమ్ వే నీ మైండ్ ఏ డెసిషన్ తీసుకుంటుందో, నీ మైండ్ నువ్వు ఎలా నడిపించుకుంటావో అలాగే నీ జీవితం వెళ్తూ ఉంటుంది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అర్థమవుతున్నాడు? గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవునికి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఇక్కడ మనము చూసినట్లయితే ప్రకాశించెను, ఆ గదిలో వెలుగొచ్చి ప్రకాశించెను. పేతురైతే పాపం అన్ని చెరసాల్లో పెట్టినా కూడా ఆయన నిద్రపోయాడు. మనకు ఏమి లేకపోయినా నిద్రపోతూ ఉంటాం. హల్లెలూయా. ఆ గదిలో ప్రకాశించెను. తర్వాత మాట చూడండి, దూత వచ్చి అతనును తట్టి అనుంది. యాక్చువల్గా ఒక ట్రాన్స్లేషన్లో ఏమని రాయబడింది అంటే, దూత వచ్చి ఒక్కటి పీకిందంట. ఈరోజు ఒకటి పీకితే బాగుంది, కొంతమందికి నిద్రపోయేవాడిని, అప్పుడు కూడా నిద్రపోయేవాడిని కొట్టింది. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దూత వచ్చి ఏం చేసిందంటే తట్టేనని మీరు చెబుతున్నారు, కానీ అక్కడ మంచి కొట్టిందంట. ఒక రకంగా సైనికులు కొట్టిన దానికంటే గట్టిగా తగిలిందంట. హల్లెలూయా చెప్పండి. ఎవరికి? పేతురుకి. ఎందుకో తెలుసా? మీరు జాగ్రత్త వినాలి. ఎందుకో తెలుసా? కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే, అలవాటైపోయి మనకు మనమే డిసైడ్ అయిపోయి ఇంకేదో మారదో, నా రాత ఇంతే, నా జీవితం ఇంతే అని సెట్ అయిపోతాం. అందుకే ఒక దేవుడు ఏం చేస్తాడంటే, ఒక మంచి చెప్పాలి మీరు
ఆ తట్టు లేకపోతే కనుక ముందుకెళ్ళే అవకాశం లేదు. ఎందుకు దూత తట్టవలసి వచ్చింది అని అంటే, ఒక ప్రక్కన చూస్తే చెరసాలలో ఉన్నాడు, ఒక పరిస్థితులలో ఏమయ్యాడంటే బంధించబడి ఉన్నాడు. కాళ్ళు చేతులు బంధించబడి అంట, పక్కన సైనికులతో చేతులు కాళ్ళు ఆ బంధకములన్నీ బంధించేసి రేపొద్దున కల్లా తలకై అతన్ని తీసేసే పరిస్థితిలో ఉన్నాడనమాట. ఇంకా పేతురు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడంటే, ఏ జరిగేది అలా జరుగుద్దిలే, మనం కూడా అలాగే అంటాంగే, ఏది ఉంటే అది జరుగుద్దిలే, జరగాలనుకుంటే అది జరుగుద్ది, ఇక దాన్ని ఫిక్స్ అయిపోదాంలే అంటారు చూడు, అదే ఆ ఫిక్స్ అయిపోదామని అందులో కంఫర్ట్గా ఉండిపోయాడు పేతురు. కానీ దూత వచ్చి ఏం చేసిందంట, చెప్పాలి ఒక్క తట్టు తట్టిందంట. దేవుడికి స్తోత్రం కలుగుగా. ఈ ఉదయ కాలము దేవుని వాక్యం కొంతమందిని తట్టునుగాక. హల్లెలూయా. మీ పరిస్థితుల్లో ఫిక్స్ అయిపోయి నా జీవితం ఇంతే అని అనుకోండి. ఎంతవరకు ఆ పరిస్థితిలో ఉన్నావంటే, నేనంటాను నీ పరిస్థితుల్లో నువ్వు స్పృహ తప్పి పడిపోయినంత పరిస్థితిలో ఉన్నావు ఈ రోజున. ఆలోచించుకుంటానికి కానీ ముందుకెళ్ళటానికి కానీ ఆలోచన లేకుండా అయిపోయింది అని చెప్పేసి. సో ఇప్పుడు నీకు స్పృహ కావాలి, మరలా నిన్ను స్పృహలోనికి తీసుకురావాలి. అందుకనే దూత ఏం చేసింది చెప్పండి, గట్టిగా ఒక దెబ్బేస్తే ఒక్కసారి మేలుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుగా. కొంతమందిని దేవుడు తట్టును గాక. ఆ తట్టు నీకు గాయము కాదు, అది నిన్ను ఎలివేట్ చేయడానికి, అది నిన్ను లేపడానికి, అది నిన్ను ప్రోత్సహించడానికి, అది నిన్ను బలపరచడానికి. నమ్మిన వారి చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అబ్రహాము ఇంటిలో నుండి పంపించేశాడు, హాగర్ని బిడ్డని పంపించేస్తే ఇద్దరు కలిసి వెళ్ళిపోయిన తర్వాత కొద్దిపాటి నీళ్లు ఆహారాన్ని ఇచ్చాడు. ఒక చోటుకి వెళ్ళిపోయి ఫిక్స్ అయిపోయింది లైఫ్. ఈ కొద్దిపాటి నీళ్లు తాగితే ఈ బిడ్డ అయిపోతాడు, నేను అయిపోతాను ఫిక్స్ అయింది. దేవుని దూత వచ్చి ఏం చేసింది చెప్పండి, హాగరు మెలుకో, కళ్ళు తెరువు ఒకసారి. నీ సిచ్యువేషన్స్ ఏమి ముగించబడలేదు, ఒక్కసారి కళ్ళు తెరువు అన్నాడు దేవుడు. తట్టి లేపి కళ్ళు తెరిస్తే ఎదురుగా ఏం కనబడుతుంది, నీటి ఊట కనబడుతుంది. నువ్వు లెగిస్తే ఈ రోజున మేలుకుంటే, అందుకంటాడు లెమ్ము తేజరిల్లము, వెలుగు వచ్చి ఉన్నది. అందరూ మీరు చెప్పండి, లెమ్ము తేజరిల్లము, వెలుగు వచ్చింది. దేవుడు కొంతమందిని లేవమంటున్నాడు. ఎందుకో తెలుసా, నీ ముందు తెరవబడిన తలుపులు ఉన్నాయంటున్నాడు దేవాది దేవుడు. ప్రార్థనలో లేవాలి అంటున్నాడు. ఆగిపోయిన ప్రార్థన జీవితాన్ని నువ్వు మొదలు పెట్టాలంటున్నాడు దేవుడు. ఆగిపోయిన ఆత్మీయతను దేవుడు అంటున్నాడు కొనసాగించాలి అంటున్నాడు. ఇక్కడ వాక్యం చూడండి, తట్టి లేపింది. ఆల్రెడీ సంఖ్యల్లో ఉన్నాడు. ఎవరు మాట్లాడాలి? కొంతమంది మాట్లాడట్లా, మీరు కూడా బంధించబడినట్టున్నారు. ఆయనకి చేతులు గాళ్ళు అయితే మనకు నోరు అనుకుంటా. హల్లెలూయా చెప్పండి. ఏ స్థితిలో ఉన్నాడు, బంధించబడి వస్తుంది. దూత ఏమంటుంది, లెమ్మంటుంది. ఎలా లెగుస్తారండి? మనమైతే ఏమంటా తెలుసా, ఈ తెగిపోతే నేను లెగుస్తా అంటాం, అవునా కదా? మనం ఏమంటాం, ఈ బంధకములు కనుక ఊడిపోతే నేను లెగుస్తానంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు లెగుస్తే వెంటనే తెగిపోతాయి అంటున్నాడు. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. రెండింటికి ఎంత అర్థం ఉంది చూడండి. నువ్వేం ప్రార్థన, ప్రభువా నువ్వు తెంపితే నేను లెగుస్తా, నువ్వు చేస్తాడు. దేవుడు అన్నాడు, అసలు నువ్వు లే, ముందు నేను ఇచ్చిన ప్రకాశముతో నువ్వు లే, నీ మనస్సును మార్చుకో, ధైర్యపరుచుకో, నీకు ఇవ్వబడిన వాగ్దానములు జ్ఞాపకం చేసుకో, నేను గత రాత్రి నీతో మాట్లాడిన మాటలను గుర్తు చేసుకొని లే అంటున్నాడు దేవాది దేవుడు. నువ్వు ఎప్పుడైతే లెగుస్తావో దేవుడు ఏమంటున్నాడంటే, ఆటోమేటిక్గా నీ సంఖ్యలు ఏమైపోతాయి చెప్పండి, ఊడిపోతాయి. అక్కడ అదే రాస్తుంది చూడండి. అప్పుడు దూత అతనితో 7వ వచనములో, దూత పేతురు ప్రక్కన దట్టి త్వరగా లెమ్మని చెప్పి అతనిని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడేను. నా మాటలు కాదు, దేవుని మాటలు రాయబడి ఉంది. అతడు లేవగానే కొన్ని సంకెళ్ళు ఊడిపోయినాయి. ఈరోజు లేవాలి, వాక్యం వింటున్నా నీవు లేవాలి. నువ్వు నా పరిస్థితి ఇంతే, నా జీవితం ఇంతే, నాకు మార్పు రాదు అని కూర్చొని కంఫర్ట్ అయిపోయావు చూసావా, అక్కడి నుంచి దేవుడు తట్టి నిన్ను లేపుతున్నాడు. ఈ రోజున దేవుడు అన్నాడు, కమాన్ గెట్ అప్. ఎందుకు నువ్వు లేవాలి అని అంటే, నీ ఎదుట ఉంచబడిన తెరవబడిన తలుపుల్లోనికి నిన్ను ప్రవేశింపజేయటానికి. నమ్మిన వారి చేతులెత్తి హల్లెలూయా చెప్పండి.
దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక ఇప్పుడు ఆ తట్టినది మనకి గాయము కాదు, మనకి ఆశీర్వాదం. అది అర్థమవుతుందా? ఆ తట్టు లేకపోతే లేవలేవు, లేచి ముందు తలుపులు తీసుకుని వెళ్ళలేవు. అందుకని దేవుడు ఏం చేశాడంటే తట్టాడనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు అంట తన వాక్యం మనం చదువుతున్నప్పుడు ఏదైనా 3 విధాలు కనబడుతుంది దేవునిలో. చెప్పండి, ఎన్ని కనబడుతుంది? 3. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మార్గము, సత్యము, జీవం. చెప్పండి గట్టిగా, మార్గము, సత్యము, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. కదా, వాటిలో గొప్పది ప్రేమ. అన్ని దేవుడు త్రిత్వంలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు. ఎప్పుడు వాక్యంలో ఎక్కువ 3 డైమెన్షన్ కనబడుతుంది. అయితే ఇక్కడ కూడా 3 తలుపులు కనబడుతున్నాయి. ఎన్ని తలుపులు? మొదటి కావలి, రెండవ కావలి, మూడవది అని చెప్పాడు బైబిల్ గ్రంథంలో. అయితే ఒక విషయం మీరు గ్రహించుకుంటే చాలా సంతోషం. ఓకే, మీ జీవితాల్లో గొప్ప వెలుగు పరిశుద్ధాత్మ దేవుడు ఉదయకాలం ఇచ్చునుగాక. యోసేపును కూడా చూడండి. యోసేపు జీవితంలో ఎదురైన పరిస్థితులు కూడా, ముందు యోసేపు యొక్క సహోదరులు, తర్వాత పోతీఫర్ యొక్క భార్య వస్త్రం గురించి మనం చూస్తే, అవునా కదా, ఆ తర్వాత యోసేపు ఆ వస్త్రాన్ని వేసుకొని రాజు దగ్గరికి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉంటాం. బైబిల్లో ఈ డైమెన్షన్ చాలా క్లియర్గా కనబడుతుంది. రూతు గ్రంథంలో 3 కనబడతారు. ఒకళ్ళేమో ఆర్ఫా, చెప్పండి, నయోమి, రూతు. వెనక్కి వెళ్ళిపోయిన ఒక ఆవిడ, సగం దూరం వెళ్ళిన ఒక ఆవిడ, పూర్తిగా వెళ్ళిన ఒక ఆవిడ. అన్ని 3 డైమెన్షన్ ఉంటుంది బైబిల్లో. ఒక ఆమె వెనక తిరిగి వెళ్ళిపోయింది, ఇంకొక ఆమె సగం దూరం వెళ్ళిన జీవిత అనుభవాల్లో ఉంది. ఒక ఆమె ఎంత దూరం వెళ్ళిందంటే ఆమె ద్వారా కొన్ని తరములలోనికి కనపడినంత దూరం వెళ్ళింది ఆవిడ. సో ఈ ఉదయకాలం ఈ వాక్యంలో మనకి ఎన్ని తలుపులు ఉన్నాయి? 3 తలుపులు ఉన్నాయి. జాగ్రత్తగా వినాలి. మొదటి 2 తలుపుల్లో ప్రవేశించటం నీ బాధ్యత. 3వ తలుపు దేవుడు నీకు ఆటోమేటిక్గా తీస్తాడు ఆయన. హల్లెలూయా. ఆ 3వ తలుపు గాడ్ తీసిన తర్వాత నీ జీవిత అనుభవాలు ఎలాగుంటాయంటే ఎవ్వరు కూడా వివరించలేరు, వర్ణించలేరు. అంతటి ఆశీర్వాదం, అంతటి సమృద్ధి, అంతటి దీవెనలు, అంత దేవుడు నీకు కుమ్మరిస్తాడు ఆయన. అది ఏ డోర్లో? 3rd డోర్లో. ప్రతిసారి అందుకే చూడండి, దేవుడు మాట్లాడుతున్నప్పుడు నీ జీవితానికి 3 స్టేజ్లు ఉన్నాయి అంటాడు దేవుడు. ఇప్పుడు నీవు మొదటి స్టేజ్ ముగింపులో ఉన్నావు అంటాడు. కొంతమందితో అంటాడు, నువ్వు 2వ స్టేజ్ ముగింపులో ఉన్నావు. హల్లెలూయా చెప్పండి. నేను ఇన్ని సంవత్సరాలు సేవ చేసిన తర్వాత దేవుడు అన్నాడు, 1 అయింది, 2లో ఉన్నావు అన్నాడు దేవుడు. హల్లెలూయా చెప్పండి. ఒక్కొక్కసారి ఆ 2వది నెల తర్వాత దాటదేసి దేవుడు, ఒక్కొక్కసారి ఆ 2వ స్టేజ్ వారం తర్వాత దాటిపోవచ్చు. ఏది ఏమైనా ఎన్ని స్టేజ్లు ఉన్నాయి చెప్పండి? 3 స్టేజ్లు ఉన్నాయి. ఈ 3 స్టేజ్లో మొదటి 2 మనం ప్రవేశించాలి. అయితే ప్రవేశించుచుండగా అటాక్ ఉంది మన మీద. అర్థమవుతుందా? ఏముంది? దాడి ఉంది. అక్కడ రాసేది చూడండి. పేతురు తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి హేరోదు చేతిలో నుండి యూదుల ప్రజల నాకు చేయునుద్దేశించిన వాటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియను అనుకునేను. చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. Thank you for taking your time and being with us. We believe you have been blessed, changed, encouraged, and empowered to live a fruitful life in Christ. Our address: Philadelphia Miracle Blessing Church, Elur, West Godavari District, Andhra Pradesh, India. Call for prayer 98498 97500 and 95504 33102. Watch YouTube for online. Finney Faith.